హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ కంటెంట్లో భాగమైన అర్థమెటిక్ అంకగణితం అనే టాపిక్కి సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు అనే కాన్సెప్ట్ని నేను చెప్తూ ఉన్నాను. ఇప్పటికే లాభ నష్టాలకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో కంప్లీట్ చేసేసాను. అలానే 10 ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్స్ ఇస్తాను. వాటిని చూసిన తర్వాత ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఒక కంటిన్యూషన్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలకు సంబంధించి మరికొన్ని ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 100% మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా ఉంటుంది. మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా ఉంది అని కనుక మీరు భావిస్తే వెంటనే లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్ హైప్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి మర్చిపోకండి, లైక్ చేయండి, అలానే మ్యాక్సిమం పాయింట్స్ హైప్ ఇవ్వండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. 11th క్వశ్చన్ ఈ వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్ ఆర్డర్ ప్రకారం ఇది 11th క్వశ్చన్. సోహాన్ బాట్ ఏ సెకండ్ హ్యాండ్ రెఫ్రిజిరేటర్ ఫర్ 2500 rupees, then spent 500 rupees on its repairs and sold it for 3300. Find his loss or gain percent. సోహాన్ ఒక పాత రెఫ్రిజిరేటర్ను 2500 రూపాయలకు కొని దానిని 500తో మరమ్మత్తు చేయించి 3300 రూపాయలకు అమ్మెను. అతను పొందిన లాభ లేదా నష్ట శాతాన్ని కనుగొనండి. లాభ లేదా నష్ట శాతాన్ని కనుగొనమన్నాడు. ఇక్కడ సోహాన్ అనే వ్యక్తి ఒక పాత రెఫ్రిజిరేటర్ను కొన్నాడు. అది 2500 రూపాయలు పెట్టి కొని 500 రిపేర్లకు అయినాయి అంట. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. గతంలో చెప్పిన 10 క్వశ్చన్లు కూడా డైరెక్ట్ క్వశ్చన్స్, ఫార్ములాస్ని బేస్ చేసుకొని డైరెక్ట్ క్వశ్చన్స్. ఇవి 8th క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్స్ కాబట్టి కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సోహాన్ రిఫ్రిజిరేటర్ను ఎంత పెట్టి కొన్నారు? ఇప్పుడు నేను రాస్తుంది కాస్ట్ ప్రైస్ రాస్తున్నా. ఎంత పెట్టి కొన్నాడు అని అంటే 2500 రూపాయలు పెట్టి పర్చేజ్ చేశాడు ఒక పాత రెఫ్రిజిరేటర్ని. దానికి 500 రూపాయలు రిపేర్లకి అయినాయి. 500 రూపాయలు దేనికైనాయి అని అంటే రిపేర్లకే అయినాయి. ఈ రెండింటిని కలిపి మన కాస్ట్ ప్రైస్గా తీసుకోవాలి. మనం ఏం చేస్తామంటే 2500 మాత్రమే తీసుకుంటావు, కానీ 500ని కాస్ట్ ప్రైస్లోకి మనం కలపం. అక్కడే మనం చేసే తప్పు. ఇక్కడ మనం చేయవలసింది ఏంటి? మనం కొన్న 2500 రూపాయలు ప్లస్ మనకైనా రిపేర్ 500 కూడా మనం కాస్ట్ ప్రైస్లోనే వేయాలి. అంతే కదా. ఇది మనం కొన్నాం, ఇది మనకైనా ఖర్చు, రెండు కూడా మనకైనా ఖర్చే కదా. కాస్ట్ ప్రైస్ 2500 ప్లస్ 500 3000 కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ కూడా ఇచ్చాడు, అమ్మిన వేళ కూడా ఇచ్చాడు. అమ్మిన వేళ ఎంతకిచ్చాడు? 3300 రూపాయలు అమ్మిన వేళ ఇచ్చాడు. 3300 రూపాయలు అమ్మిన వేళ. ఇప్పుడు ప్రాఫిటా లాసా? మీకు తెలుసు కదా. ప్రాఫిట్ రావాలి అని అంటే సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ ఏది ఎక్కువ ఉంది చెప్పండి. ముందు అసలు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? ఖచ్చితంగా ప్రాఫిటే వస్తుంది సార్. రీజన్ ఏంటి? గతంలో నువ్వు చాలాసార్లు చెప్పావు, సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల ఎక్కువ ఉంటే, ఎవరికంటే ఎక్కువ కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మనకు వచ్చేది ప్రాఫిట్. అలాంటప్పుడు ప్రాఫిట్ ఎంతో మనం కనుక్కోవాలంటే అమ్మిన వెలలో నుంచి, సెల్లింగ్ ప్రైస్లో నుంచి కొన్న వెలను కాస్ట్ ప్రైస్ని తీసేస్తే సరిపోతుంది. 3300 మైనస్ 3000 అని అంటే 300 రూపాయలు. ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? 300 రూపాయలు. అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ ఏం లేదు, ఒకే ఒక స్టెప్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు రాయాలి. ఇగో 2500 అలానే 500, ఇవి రెండు కూడా కాస్ట్ ప్రైసే అవుతుంది, కొన్న విలువే అవుతుంది. కొన్న విలువ కిందకే మనం వేసుకోవాలి. కొన్న విలువ 3000 అయితే అమ్మిన విలువ 3300. లాభమా నష్టమా? ఖచ్చితంగా లాభం సార్. ఎంత లాభం? 300 రూపాయలు లాభం అవుతుంది సార్. మనల్ని లాభం అడగల, లాభ శాతం అడిగారు. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్. లాభమో నష్టమో ముందు కనుక్కొని దాని పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. మనకి ప్రాఫిట్ లాభం అని ఆల్రెడీ వచ్చేసింది. లాభ శాతం ఎలా కనుక్కుంటాం? వచ్చిన లాభము బై దేని మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది సార్. 3000 రూపాయలు లాభమైనా నష్టమైనా మనకు వచ్చేది ఎవరిపైన? కాస్ట్ ప్రైస్ మీద. పర్సంటేజ్ శాతాల్లోకి మార్చాలి కాబట్టి 100తో నేను గుణిస్తున్నా. ఇగో 300 1ల 310 3000
10 ఒకట్ల 10 పదుల 100 లేదనుకుంటే ఇది ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు కొట్టేయండి, ఇక్కడ ఒక సున్నా ఇక్కడ ఒక సున్నా 3 3 కొట్టేసి 10 ఏదైనా ఒకటే. మొత్తం ఇప్పుడు ఎంత 10% ప్రాఫిట్. లాభం ఎంత? లాభ శాతం వచ్చేసరికి 10% లాభ శాతం, 10% లాభ శాతం వచ్చింది. అర్థమైంది? ఇక్కడంతా కూడా నువ్వు గుర్తుంచుకోవాల్సిన ఒకటి ఈ రిపేర్లకైన దాన్ని కూడా మన కాస్ట్ ప్రైస్కి వేసుకోవాలి అని ఒక్కటి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 12th క్వశ్చన్, ఆర్డర్లో 12th క్వశ్చన్. ఏ షాప్ కీపర్ పర్చేజ్ 200 bulbs for 10 rupees each. However, 5 bulbs were fused and had to be thrown away. The remaining were sold at 12 rupees each. Find the gain or loss percentage. ఒక దుకాణదారుడు ఒక్కొక్క బల్బు 10 రూపాయల చొప్పున 200 బల్బులను కొనెను. అందులో ఫ్యూజ్ పోయిన 5 బల్బులను పారవేశాను. మిగిలిన వాటిని ఒక్కొక్క దానిని 12 రూపాయలకు అమ్మినా 12 రూపాయలకు అమ్మినా లాభమా లేదా నష్టమా శాతాన్ని కనుక్కోమన్నాడు. లాభమా నష్టమా కనుక్కొని దాని శాతాన్ని కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఒకసారి చూడండి 12th సమ్ ఒకసారి చూడండి. క్వశ్చన్ ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒక దుకాణదారుడు ఎన్ని కాస్ట్ ప్రైస్ అంటే మనకు కొన్న విలువే కదా, ఎన్ని కొన్నాడు? 200 బల్బులను కొన్నాడు. ఒక్కొక్క బల్బుని ఎన్ని రూపాయలకి? 10 రూపాయలకి కొన్నాడు. ఇప్పుడు 200 ఇంటూ 10 ఎంత? 2000గా. అంటే కాస్ట్ ప్రైస్ 2000. కాస్ట్ ప్రైస్ ఎంత? 2000. 200 బల్బులను కొన్నాడు. ఒక్కొక్క బల్బుని 10 రూపాయల చొప్పున కొన్నాడు. 200 బల్బుని ఒక్కొక్క బల్బుని 10 రూపాయల చొప్పున కొంటే ఇప్పుడు మొత్తం 200 బల్బును కొన్న విలువ ఎంత? 2000 రూపాయలు. కొన్ని షాప్లోకి తీసుకొచ్చిన తర్వాత అతను ఏం గమనించాడంటే ఆ 200 బల్బుల్లో 5 బల్బులు ఫ్యూజ్ పోయినాయి. ఇప్పుడు ఫ్యూజ్ పోయిన బల్బుల్ని ఎవరు కొంటాం? ఇప్పుడు మనం వెళ్తాం షాప్ దగ్గరికి, ఫ్యూజ్ ఉన్న బల్బుని కొంటామా? ఫ్యూజ్ అంటే పాడైపోయిన బల్బుని కొంటామా? పాడవ్వని దాన్ని కొంటామా? పాడవ్వని దాన్నే కదా. పాడైపోయిన బల్బుని ఎవరు తీసుకోడు కాబట్టి ఆ 5 బల్బును బయటపడేశాడు. ఇంకెందుకు, అవి ఉన్న వేస్ట్ కదా. అందుకని 5 బల్బులను బయటపడేస్తే ఇంకా అతని దగ్గర ఎన్ని బల్బ్స్ ఉంటాయి? 195 బల్బులు ఉంటాయి. ఇది సెల్లింగ్ ప్రైస్. అర్థమైందా? 200 బల్బులను కొని 195 బల్బులు మాత్రమే అమ్మాడు. ఎంతకు అమ్మాడు? ఒక్కొక్క బల్బుని 12 రూపాయలకి అమ్మాడు. అర్థమైందా? ఇక్కడ 200 బల్బులను కొన్నాడు. ఎంతలో ఒక్కొక్క బల్బు ఎంత పెట్టుకున్నాడు? 10 రూపాయలు పెట్టుకున్నారు సార్. ఇప్పుడు 200 బల్బుల్ని ఎన్ని రూపాయలు పెట్టుకున్నాడు? 2000 రూపాయలు పెట్టుకున్నారు సార్. కాబట్టి 2000 అనేది కాస్ట్ ప్రైస్, కొన్న విలువ అవుతుంది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ దగ్గరకు వచ్చేసరికి ఈ 200 బల్బుల్లో 5 బల్బులు ఫ్యూజ్ లేవు, పాడైపోయినాయి. కాబట్టి దాన్ని బయట పడేస్తే ఇంకా 195 బల్బులు ఉంటాయి. ఒక్కొక్క బల్బుని ఎంత అమ్మాడు? ఒక్కొక్క బల్బుని ఎంత పెట్టి అమ్మాడు అంటే ఎన్ని రూపాయలకి అమ్మాడు అంటే 12 రూపాయలకి అమ్మాడు. ఇప్పుడు 195 ఇంటూ 12 చేస్తే సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది కదా, మనకి అమ్మిన విలువ వచ్చేస్తుంది కదా. దీన్ని నువ్వేం కష్టపడమాక 200 చేయి. 212 అంటే 12 2 2400 రూపాయలు. 2400. నేనేం చేశా? 195ని 200 అనుకున్నా కాసేపు. 200 ఇంటూ 12 అంటే 2400 అవుద్ది. 5 తగ్గించాలి కదా. 5 12 ఎంత? 60 తగ్గించాలి సార్. 60 తగ్గించాలి, అంతేనా? ఇప్పుడు 200లో నుంచి 5 తగ్గిస్తేనేగా 195 అయింది. ఇప్పుడు 195 కాబట్టి 5 12ల 60 తగ్గిస్తే 2340 రూపాయలు అమ్మిన విలువ. నేను ఎలా మల్టిప్లై చేసిన అర్థమైందా? మళ్ళీ 12 5ల 60 0 6 క్యారీ అవుతుంది. అలా రాయట్లా నేనేం చేశా? 195ని 200 మైనస్ 5 ఇంటూ 12 ఇలా చేశా. ఫస్ట్ 200 ఇంటూ 12 2400 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5 12 60 అంటే 2400 నుంచి 60 తీసేస్తే ఇలా డిస్ట్రిబ్యూషన్ మెథడ్ కనుక మనం ఫాలో అయితే చాలా సింపుల్గా క్యాలిక్యులేషన్ ఉంటుంది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే డైరెక్ట్గా మల్టిప్లై చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎలా మల్టిప్లై చేశాను, ఎలా క్యాలిక్యులేషన్ చేశాను. అందుకే నేను చెప్పేది ఏంటంటే నీకు తెలిసిన కాన్సెప్ట్ అని వదిలేయమాక, క్యాలిక్యులేషన్స్ అలవాటు అవుతాయి ఫాస్ట్గా చేయటానికి. దానికోసం మనం పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం లేకుండా క్యాలిక్యులేషన్స్ అలవాటు అవుతాయి. కాబట్టి ప్రతి ప్రాబ్లమ్ను ఒకసారి చూడండి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందా? సెల్లింగ్ ప్రైసే ఎక్కువ ఉంది సార్. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే మనకు వచ్చేది ప్రాఫిటా లాసా?
ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది సార్. ఇప్పుడు ఎంత ప్రాఫిట్టో చెప్పండి. 2340 2000 అంటే 340 రూపాయలు ప్రాఫిట్ సార్. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 340. మనం అడిగింది దాని పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే లాభ శాతం అడిగారు. లాభ శాతం ఎలా కనుక్కుంటాం? లాభము బై కొన్న విలువ, కాస్ట్ ప్రైస్ 2000 ఇంటూ 100. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. ఇక 30 2 1ల 2 17ల 17% ప్రాఫిట్, 17% లాభం. 17% ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసరికి 17%. అర్థమైందా? ఇవి రెండు. ఇందాకేమో రిపేర్స్కి అయిన ఖర్చును కూడా మనం కాస్ట్ ప్రైస్లో కలిపాం. ఇప్పుడు ఏం చేసాం? ఒక్కొక్క బల్బు మొత్తం బల్బులు ఎంతో అది కాస్ట్ ప్రైస్. ఇక్కడ నుంచి సింపుల్గా ఇండివిజువల్గా తీసుకున్నాం. అమ్మిన వేళ 195 రూపాయలని బల్బులని లేవు కదా సార్. ఇక్కడ 195 బల్బులని లేవు కదా, నువ్వు ఎందుకు రాసావంటే ఇందాక నేను చెప్పా క్లారిటీగా 200లో 5 పాడైపోతే ఇంకా 195గా మనం అమ్మేది. అర్థమైందా? ఈ ప్రాబ్లం ఇంతవరకు. నెక్స్ట్ ప్రాబ్లం చూసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చాను, గత వీడియోస్లో కూడా చెప్పాను కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్న వాటన్నిటిని జాగ్రత్త పరిశీలించండి. ఇవన్నీ పీడిఎఫ్లు, నేను మళ్ళీ చెప్పడం లేదు. ఇవన్నీ పీడిఎఫ్లు, మీకు టైం వేస్ట్ చేయడం ఉద్దేశం లేదు నాకు. కాబట్టి ఇవన్నీ జస్ట్ ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కూడా పీడిఎఫ్లు. ఈ నెంబర్ 8125602616 ఇది ఫోన్పే మరియు గూగుల్ పే నెంబర్. ఈ పీడిఎఫ్లో మీకు ఏదైనా పీడిఎఫ్ కావాలనుకుంటే పక్కనే నేను అమౌంట్ కూడా ఇచ్చాను. ఆ అమౌంట్ ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్ కనుక సెండ్ చేస్తే మీకు కావాల్సిన పీడిఎఫ్ని నేను సెండ్ చేస్తాను. అలానే ఈ వచ్చేసరికి యాప్ ఉందని మన ఛానల్ తరపున యాప్ ఉంది, కేఎస్ఐ స్టడీస్ అనే యాప్ ఉంది. ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్గా అక్కడి నుంచైనా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మ్యాథ్స్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ వారికి 199, తెలంగాణ వారికి 149 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ వారికి అయితేనే 12 months, తెలంగాణ వారికి అయితే 8 months వ్యాలిడిటీ ఉంటుంది. వ్యాలిడిటీ అయిపోయేంత వరకు మీరు ఎన్నిసార్లైనా క్లాసెస్ వినొచ్చు. సైకాలజీ ఇవన్నీ కూడా సైకాలజీ, సోషల్, అలానే ఫిజికల్ సైన్స్, పిఐఈ విద్యా దృక్పథాలు ప్రతి టెస్ట్ సిరీస్ని కూడా కేవలం 25 రూపాయలకే పెట్టాం. మళ్ళీ చెప్తున్నా, ఇది నాకు ఫోన్పే చేయకూడదు, యాప్లోకి వెళ్ళి డైరెక్ట్గా పర్చేజ్ చేయాలి. యాప్లో ఎలా పర్చేజ్ చేయాలి అనే సందేహాలు కనుక ఉంటే ఇదే నెంబరు 8125602616 ఇక్కడ నేను ఇచ్చిన నెంబరే 8125602616 నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఏ డౌట్ అయినా కానీ నేను వాయిస్ మెసేజ్ ద్వారా మీకు క్లారిటీ ఇస్తాను. ఒకవేళ అప్పటికే మీకు అర్థం కాకపోతే ఫోన్ చేసి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సిలబస్ మారుతుంది అని మాత్రం ఆలోచించకండి. రీజన్ ఏంటి అని అంటే అక్టోబర్ నవంబర్ వరకు నోటిఫికేషన్ రాకుండా, అంటే ఆఫ్టర్ అక్టోబర్, అంటే అక్టోబర్ మంత్ దాటిన తర్వాత నవంబర్ తర్వాత కనుక ఇస్తే న్యూ సిలబస్లో ఇస్తారు. అక్టోబర్ లోపు కనుక నోటిఫికేషన్ వస్తే కంపల్సరీగా ఓల్డ్ సిలబస్సే ఉంటుంది, అంటే ఈ అకాడమిక్ ఇయర్ సిలబస్సే ఉంటుంది. ఇవి మీకు 100% సరిపోతాయి. సార్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఆంధ్రప్రదేశ్ వారికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సిలబస్ మారుతుంది కదా సార్, ఇవి మాకు యూజ్ అవుతాయా అని అంటే 100% యూజ్ అవుతాయి. రీజన్ ఏంటి అని అంటే ఇంకొక 2-3 monthsలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి కంపల్సరిగా సిలబస్ నెక్స్ట్ మారే అకాడమిక్ ఇయర్కి సంబంధించిన సిలబస్ ఉండదు. ఖచ్చితంగా 2025-26 అకాడమిక్ టెక్స్ట్ బుక్స్కి సంబంధించిన సిలబస్సే ఉంటుంది. 26-27 అకాడమిక్ ఇయర్కి సిలబస్ మారుతుంది కదా సార్, విద్యా సంవత్సరానికి సిలబస్ మారుతుంది కదా సార్, మాకు ఇది ఉపయోగపడుతున్నాయా, ఉపయోగపడవు కదా, అందుకే మేము తీసుకోవట్లేదని చాలామంది అంటున్నారు. 100% ఇవి యూజ్ అవుతాయండి ఈ డిఎస్సికి. ఒకవేళ ఈ సంవత్సరం అసలు డిఎస్సి ఇవ్వకుండా నెక్స్ట్ ఇది కనుక డిఎస్సి ఇస్తే ఖచ్చితంగా ఇవి యూజ్ అవ్వవు. నేనే చెప్తున్నాను కదా, నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ కనుకుంటే ఇవి యూజ్ అవ్వవు. కానీ ఈ ఇయర్లో ఎప్పుడు వచ్చినా, ఈ ఇయర్ మొత్తంలో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఇవి 100% యూజ్ అవుతాయి. మీరు ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ మీద ఒక అవగాహన ఉండే ఉంటుంది. ఈ ఇయర్లో ఎట్టి పరిస్థితులు ఇచ్చే ఆ ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి తీసుకొని ప్రయత్నం చేయండి. మ్యాథ్స్ క్లాసెస్ అయితే సిలబస్ మారకపోయినా జస్ట్ నెంబర్సే మారేది.
అది ఎందుకనంటే నేను ఆల్రెడీ ఎన్సీఆర్టీ బుక్స్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మారేవి ఎన్సీఆర్టీ సిలబస్ అని చెప్పారు ఆల్రెడీ, ఆ టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తున్నాయి అని చెప్పని మీరు పేపర్ చూస్తే అర్థమైంది. నేను క్లాసెస్లో ఒకేసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి సమ్ము ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మ్యాథ్స్ అయితే సిలబస్ మారినా మీకు ఈ క్లాసెస్ యూజ్ అవుద్ది. మీకు వ్యాలిడిటీ అయిపోయే లోపు కనుక సిలబస్ చేంజ్ అయితే వాటిని కూడా నేను అప్లోడ్ చేసేస్తూ ఉంటా కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు, తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. వీటితో పాటుగా ఈ క్వశ్చన్ చూసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, అర్థమెటిక్ బుక్ కోడ్ రెడీ అయింది. మనకి అర్థమెటిక్ బుక్ కోడ్ రెడీ అయింది. క్లాస్ నోట్స్, అర్థమెటిక్ క్లాస్ నోట్స్ కూడా కంప్లీట్గా నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ ఆధారంగా ప్రతి టాపిక్ని బైలింగ్వల్లో నేను ప్రిపేర్ చేశాను. అంటే తెలుగు మీడియం వారికి, ఇంగ్లీష్ మీడియం వారికి ఇద్దరికి ఉపయోగపడుతుంది. అంకగణితం క్లాస్ నోట్స్ డిఎస్సికి, టెట్కి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. అలానే ఎస్జిటి వారికి, స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా ఈ నోట్స్ 100% యూజ్ అవుతుంది. నోట్స్ కాస్ట్ వచ్చేసరికి కేవలం 25 రూపాయలు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, దీంట్లో అర్థమెటిక్ అంకగణితానికి సంబంధించిన ఒక టాపిక్కే ఉంది. అంటే ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, డిస్కౌంట్, సేల్స్ ట్యాక్స్, వ్యాట్, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, తెలంగాణ వారికి అయితే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఆంధ్రప్రదేశ్ వారికి అయితే బాడ్మాస్ రూల్, ఇవన్నీ కూడా రేషియో, ప్రపోర్షన్, డైరెక్ట్ ఇన్వర్స్ ప్రపోర్షనల్, ఇవన్నీ కూడా ఈ పీడిఎఫ్లో అందుబాటులో ఉన్నాయి. క్లాస్ నోట్స్ నీట్గా బైలింగ్వల్లో తెలుగులో, ఇంగ్లీష్లో రెండిట్లో ప్రిపేర్ చేశాను. ఈ నోట్స్ కనుక మీ దగ్గర ఉంటే అర్థమెటిక్కి సంబంధించి కంపల్సరిగా 100% మీకు సిలబస్ కవర్ అయిపోతుంది. ఇక ఏ ఇతర మెటీరియల్ కానీ, ఇతర టెక్స్ట్ బుక్స్ కానీ మీకు అవసరం ఉండదు. ఈ ఒక్క పీడిఎఫ్ కనుక ఉంటే అర్థమెటిక్కి సంబంధించి ఖచ్చితంగా 3 to 4 బిట్స్ వస్తాయి. డిఎస్సిలో అయినా, టెట్లో అయినా అవి మీకు కవర్ అయిపోతాయి. కాబట్టి అలానే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. ఫోన్పే నెంబర్ అదే 8125602616. ఈ నెంబర్కి 25 రూపీస్ సెండ్ చేసి 25 రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్ కనుక మీరు సెండ్ చేస్తే మీకు అర్థమెటిక్ క్లాస్ నోట్స్ సెండ్ చేస్తాను పీడిఎఫ్. కంపల్సరీగా ఈ పీడిఎఫ్ మీకు డిఎస్సి వరకు యూజ్ అవుతుంది. ఇక ఏ ఇతర టెక్స్ట్ బుక్స్ కూడా అవసరం లేకుండా ప్రిపేర్ చేయడం జరిగిందండి. 100% ఎస్జిటి వారికి, స్కూల్ అసిస్టెంట్ వారికి, అలానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల వారికి కూడా ఉపయోగపడే విధంగా ఆ పీడిఎఫ్ను ప్రిపేర్ చేశాం. కాబట్టి పీడిఎఫ్ను మాత్రం ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీక్లీ ఒక టాపిక్ నేను ప్రిపేర్ చేసి ఇంట్రడ్యూస్ చేస్తా, మీకు చెప్తూ ఉంటాను, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా. మీకు కావాల్సిన టాపిక్ పీడిఎఫ్ చూడండి, తీసుకునే ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ 13th సమ్ అర్థమెటిక్ క్లాస్ నోట్స్ రిలీజ్ అని చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. నోట్స్ 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఆ నోట్స్ అలానే యాప్లో నేను అప్లోడ్ చేస్తున్న క్లాసెస్, ఆ నోట్స్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని యాప్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. ప్రతి క్వశ్చన్ని నేను వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నాను. ఈ 2 కనుకుంటే ఇంకా అర్థమెటిక్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నట్లే. ఇక 13th క్వశ్చన్. మీను బాట్ 2 fans ఫర్ 1200 rupees each. She sold one at a loss of 5% and the other at a profit of 10%. Find the total profit or loss percentage. మీను ఒక్కొక్క ఫ్యాన్ 1200 రూపాయలు చొప్పున 2 ఫ్యాన్లను కొని ఒక దానిని 5% నష్టమునకు, మరొక దానిని 10% లాభమునకు అమ్మిన మొత్తం మీద లాభమా లేదా నష్టమా ఎంత శాతం? మీను ఎన్ని ఫ్యాన్లు కొనింది? 2 ఫ్యాన్లను కొనింది. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం, 2 ఫ్యాన్ల యొక్క కాస్ట్ ప్రైజ్లు సేమ్. CP1 CP2 అంటే ఒక ఫ్యాన్ యొక్క కాస్ట్ ప్రైస్ CP1, సెకండ్ది CP2 అనుకోండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఫ్యాన్ 2 కూడా 1200 రూపాయలు. 2 కలిపి 1200 అని రాయలా నేను. కాస్ట్ ప్రైస్ ప్లస్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ 1200 అని రాయలా, ఈక్వల్ టు రాశా. అంటే ఫస్ట్ ఫ్యాన్ 1200 రూపాయలు, సెకండ్ ఫ్యాన్ కూడా 1200 రూపాయలు. అర్థమైంది అనుకుంటున్నా. మీను 2 ఫ్యాన్లు కొనింది. ఒక్కొక్క ఫ్యాన్ని ఎంత పెట్టి కొనింది? 1200 రూపాయలు. 2 ఫ్యాన్ల కాస్ట్ కూడా 1200, 1200. ఇలాగా కాస్ట్ ప్రైసెస్ కనుక ఈక్వల్గా ఉంటే ఏమంటున్నా?
కొన్న విలువలు కనుక సమానంగా ఉంటే ఎన్నైనా తీసుకొనియండి, మనకు కంపల్సరీగా ఎస్ఈటీ లెవెల్లో స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో కూడా రెండింటికే ఇస్తారు. ఇంక ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 3 అంతకంటే ఎక్కువ ఇస్తారు, కానీ మనకు మాత్రం 2 సరిపోతాయి. ఇలాగ 2 కొన్న విలువలు కనుక సమానంగా ఉంటే, 2 ఫ్యాన్లు కొన్న విలువ సమానమే, ఇలా కనుక సమానంగా ఉంటే వాటి పర్సంటేజెస్ యొక్క యావరేజ్ చూస్తే సరిపోతుంది. పర్సంటేజెస్ అంటే శాతాల యొక్క సరాసరి చూస్తే మనకు ఆన్సర్ అర్థమైపోతుంది. ఇప్పుడు శాతాలు ఏంటి? లాస్ కాబట్టి లాస్ అయితే 5%, -5% అని పెట్టు. లాస్ అనేది మైనస్ కదా, లాస్ అంటే మైనస్ కదా, లాస్ కాబట్టి -5%. ప్రాఫిట్ అయితే 10 ప్లస్ పెట్టు, +10. ప్రాఫిట్ వచ్చేసరికి 10%, లాస్ వచ్చేసరికి -5%. సరాసరి అంటే ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయటం, అంతే కదా. యావరేజ్ అంటే అంతే కదా, నేను ఆల్రెడీ డేటా హ్యాండ్లింగ్లో చెప్పాను మీకు. యావరేజ్ మీన్ ఎలాగనుకుంటాం? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ అంటే 2 అబ్జర్వేషన్స్, ఈ రెండింటిని సమ్ అంటే యాడ్ చేసాం. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 2నే ఉన్నాయి కాబట్టి 2 రాసాం. అర్థమైంది అనుకుంటున్నా. ఇక నేను -5% ఎందుకని రాసా? లాస్ కదా, 5% నష్టం అని ఇచ్చాడు కదా. నష్టం అంటే మైనస్ కాబట్టి మైనస్ సింబాలిక్గా చూపించడానికి -5%. ఇక్కడ ప్లస్ అని ఎందుకు రాసా? 10% లాభం, ఇదిగో 10% లాభం అని ఇచ్చారు. ప్రాఫిట్ ఆఫ్ 10% అని ఇచ్చారు కాబట్టి ప్రాఫిట్ అంటే ప్లస్ కాబట్టి యాడ్ అవుతుంది, కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బులకి యాడ్ అవుతుంది కాబట్టి +10%. ఇది మన దగ్గర ఉన్న డబ్బుల్లో నుంచి బయటకు పోతుంది కాబట్టి -5%. అర్థమైంది అనుకుంటున్నా. ఈ ఫార్ములా ఎప్పుడు ఉపయోగపడుతుంది చెప్పాలి? కాస్ట్ ప్రైజెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు సార్, తెలుగు మీడియం వాళ్ళు, కొన్న విలువలు సమానంగా ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పిన ఫార్ములా ఉపయోగపడుతుంది సార్. ఏంటి? వాటి యొక్క పర్సంటేజెస్ యొక్క యావరేజ్ చూస్తే సరిపోతుంది, శాతాల యొక్క సరాసరి చూస్తే సరిపోతుంది. ఇక్కడ మైనస్, లాస్ అయితే మైనస్ పెడతాం, ప్రాఫిట్ అయితే ప్లస్ పెడతాం, అంతే కదా. -5 కాసేపు పర్సంటేజ్ పక్కన పెట్టు, +10/2 ఎంత? 5/2నేగా, అంటే 5%/2. 5/2 అంటే 5లో హాఫ్ ఎంత? 2.5%. ఇక ప్లస్ వచ్చిందా మైనస్ ఉందా? ప్లస్ ఉంది సార్. ప్లస్ అంటే ప్రాఫిటా లాసా? ప్రాఫిట్ పర్సంటేజ్ సార్. ఇన్ కేసు సార్ ఒకవేళ ఇక్కడ మైనస్ వస్తే ఏముంది? -2.5 అయ్యేది, అప్పుడు లాస్ పర్సంటేజ్ అనేవాళ్ళం. అర్థమైందా? -5 + 10, నాకు +5 వచ్చింది. +5 అంటే ప్రాఫిటా లాసా? ప్లస్ అంటేనే మనకు వచ్చి కలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ సార్, ప్రాఫిట్. అందుకని 2.5% ప్రాఫిట్, లాభం వచ్చింది. అంటే ఒక ఫ్యాన్ని 5% నష్టానికి, ఇంకొక ఫ్యాన్ని 10% లాభానికి అమ్మితే మీకు వచ్చే లాభ శాతం ఎంత అంటే 2.5%. మన వాళ్ళం ఏం చేస్తామంటే, ఈ ప్రాబ్లం మనకు తెలియకపోతే ఎగ్జామ్ హాల్లో రకరకాలుగా చూస్తాం. ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షనే 5% అని ఇస్తాడు. ఫస్ట్ ఆప్షనే 5% అని ఇస్తాడు. మనం అన్ని రకాలుగా ట్రై చేసి చివరికి ఏం చేస్తామంటే, ఇక్కడ 10%, ఇక్కడ 5%, అంటే 10% ప్రాఫిట్, 5% లాస్. 10లో నుంచి 5 తీసేస్తే 5%ఏ కదా, 5% ప్రాఫిట్ అని ఇది పెట్టేస్తాం. ఇది శుద్ధ తప్పు. ఇప్పుడు చూడండి ఎంత వచ్చిందో మనకి, 2.5% ప్రాఫిట్, 5% కాదు. ఈ ప్రాసెస్ చేయకండి, ఇది గుర్తుపెట్టుకోండి. 2.5 ప్రాఫిట్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటికే చాలాసార్లు అడిగారు. ఈ మోడల్ క్వశ్చన్ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా, ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఏ షాప్ కీపర్ బాట్ 2 TV sets at 10,000 rupees each. He sold one at a profit 10% and the other at a loss. ఇది లాస్ అండి, లాట్స్ అని వచ్చినాయి, లాస్ ఆఫ్ 10%. ఫైండ్ వెదర్ హీ మేడ్ యాన్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఒక దుకాణదారుడు 2 టీవీలను ఒక్కొక్కటి 10,000 చొప్పున కొని ఒకదానిపై 10% లాభము, మరొక దానిపై 10% నష్టమునకు అమ్మెను. మొత్తం మీద అతనికి లాభమా లేదా నష్టమా కనుగొనండి. ఇక్కడ కూడా సేమ్, 2 టీవీలు కొన్న విలువ సేమే, 2 టీవీల యొక్క కాస్ట్ ప్రైస్ సేమే. ఎంత? CP1 = CP2 = ఎంత చెప్పాలా? 10,000 రూపాయలు. అంటే 2 టీవీలను 10,000కు కొని అంటే 10,000కి 2 టీవీ అంటే ఒక్కొక్క టీవీ 10,000 అని అర్థం. ఒక టీవీనేమో 10%, ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదా, 2 టీవీలను ఒక్కొక్కటి
10,000 చొప్పున కొని, అంటే 2 టీవీలో కొన్న విలువ సేమ్. ఒకదాన్నేమో 10% నష్టానికి అమ్మాడు, ఇంకొక దాన్నేమో 10% లాభానికి అమ్మాడు. అంతేనా? ఒకదాన్నేమో 10% నష్టానికి, ఇంకో దానికేమో 10% లాభానికి. ఏం చేయాలని చెప్పా? సరాసరి యావరేజ్ కనుక్కోవాలని చెప్పా. ఇలాగా కాస్ట్ ప్రైజెస్ సేమ్గా ఉన్నప్పుడు పర్సంటేజ్కి సంబంధించి యావరేజ్, శాతాలకు సంబంధించిన సరాసరి కనుక్కోవాలని చెప్పా. -10% అని ఎందుకు రాసా? 10% నష్టం అన్నాడు కాబట్టి మైనస్ సార్. ఇక్కడ ప్లస్ అని ఎందుకు వేసా? 10% లాభం అన్నాడు కాబట్టి ప్లస్ వేసావు సార్. -10 + 10 క్యాన్సిల్ అయిపోతుంది సార్. కాబట్టి 0/2. 0 ఎనీథింగ్ ఏమవుతుంది? 0నేగా. ఏం సార్ 0 అంటే అర్థం ఏంటి? ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. నేదర్ గెయిన్ ఆర్ లాస్, అంటే లాభం లేదు, నష్టం లేదు. అతను ఒక్కొక్క టీవీని 10,000 చొప్పున కొని, ఒక టీవీని 10% నష్టానికి, ఒక టీవీని 10% లాభానికి కనుక అమ్మితే అతనికి లాభం కానీ నష్టం కానీ రాదు. ఓకేనా? ఇంతవరకు ఈ 14th ప్రాబ్లంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈ వీడియోలో ఆఖరి ప్రాబ్లం 15th క్వశ్చన్. The cost of an article was 15,500 rupees. 450 rupees were spent on its repairs. If it is sold for a profit of 15%, find the selling price of the article. ఒక వస్తువు ఖరీదు 15,500 రూపాయలు, మరమ్మతులకైన ఖర్చు 450 రూపాయలు. దానిని 15% లాభంకు అమ్మినా ఆ వస్తువు అమ్మిన వాళ్ళని కనుగొనండి. ఫస్ట్ క్వశ్చన్కి అంటే 11th క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ చూసారా? 11th క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి పర్సంటేజ్ కనుక్కోమన్నారు. ఈ క్వశ్చన్లో జస్ట్ కాస్ట్ ప్రైస్ ఇచ్చారు, పర్సంటేజ్ ఇచ్చారు, మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. ఏమేమి ఇచ్చారు? ఇగో కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. పద్ధతిగా ఆనవాయితీగా ముందుకెళ్ళాడు. ముందుకని ఎందుకంటున్నా? గత వీడియోలో చాలాసార్లు చెప్పా, ముందుకెళ్తే 100 కింద వేస్తాం, ఎక్కడ? హారంలో రాస్తాం. ఒకవేళ వెనక్కి వస్తే 100ని 11లో రాస్తామని చాలాసార్లు చెప్పా. ఇప్పుడు మళ్ళీ దాని గురించి చెప్పి టైం వేస్ట్ చేయండి. డిస్కౌంట్ అనే టాపిక్ చెప్పేటప్పుడు క్లారిటీకి చాలాసార్లు చెప్పా. ఇప్పుడు చూడండి ఒకసారి కాస్ట్ ప్రైస్ ఎంత చూద్దాం. కాస్ట్ ప్రైస్ ఎంత రాయను? 15,500 రాయండి సార్. అంతేనా? 15,500 కాస్ట్ ప్రైస్. ఖచ్చితంగా తప్పు జరిగిద్ది. 450 కూడా రాసుకోవాలి. ఎందుకని? 450 కూడా రిపేర్స్ అయినాయి కదా, రిపేర్లకు కూడా నువ్వే కదా ఖర్చు పెట్టుకుంటుంది. కాబట్టి ఒక వస్తువును 15,500 రూపాయలు పెట్టుకొని 450 రూపాయలు పెట్టి రిపేర్స్ మరమ్మతులు చేయించాడు కాబట్టి రెండు కూడా కాస్ట్ ప్రైస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ అంత ఇప్పుడు చెప్పు. 15,500 + 450 అంటే 950. 15,950 రూపాయలు కాస్ట్ ప్రైస్ అవుతుంది. మనల్ని సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. సెల్లింగ్ ప్రైస్ 15,950 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ 15% లాభం అన్నాడు కదా, కాబట్టి 15 లాభం అంటే 100 కలుపుతాం. 100 + 15 అంటే 115/100. అర్థమైందా? ఇక్కడ వరకు డౌట్ ఏం లేదు కదా. 15,500 రూపాయలు పెట్టుకొని 450 రూపాయలు రిపేర్కి చేశారు కాబట్టి రెండింటిని యాడ్ చేసి 15,950 రూపాయలు అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. 0 క్యాన్సిల్. 5 2 10, 5 23 115, 5 23 115. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. చూడండి 1595 ఇంటూ ఇక్కడ రాస్తున్నాను చూడండి, 1595 ఇంటూ 23/2. ఒకసారి 23 టేబుల్తో 23 5 ఇప్పుడేగా మనం చేసింది 115 అని 15 11 క్యారీ అవుతుంది. 23 9 29 180. అంతేనా? 29 180. 3 9 27. 180 + 27. 180 + 27 207. 207 + 11 218. 218 21 క్యారీ అవుతుంది. 8 ఇక్కడ రాస్తున్నా. అంతేనా? 218. 207 + 11 218. 8 ఇక్కడ రాస్తున్నా, 21 బయట రాస్తున్నా. తర్వాత 23 5 మళ్ళీ 115. ఇక్కడ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది కదా చెప్తున్నా. 5 20 100, 3 5 50. అంటే 23 5 115. 115 + 21. 115 + 21 అంటే 136. 6 ఇక్కడ 13 బయట.
అంతేనా 6 అక్కడ 13 బయట నెక్స్ట్ 23 1s are 23 ప్లస్ 13 36 బై 2 36,685 బై 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 1 మిగులుతుంది 16 అంటే 2 8s are 60 2 3s are 6 2 4s are 8 మళ్ళీ 2 2s are 4.1 ఉంటుంది కాబట్టి పాయింట్ పెట్టానంటే 0 వస్తుంది 0.5 అంటే ఆన్సర్ ఎంత అంటే ఆన్సర్ వచ్చేసరికి 18,342.5 18,342.5 రూపీస్ ఆన్సర్ అవుతుంది. అంటే 15,950 రూపాయలు అతనికి అయిన ఖర్చు. అతను ఎంతకు అమ్మాడంటే 18,342.5 రూపాయలకు అతను అమ్మాడు. ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలకు సంబంధించిన ఒక 5 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. ఈ వీడియోని ఇక్కడ వరకు మీరు చూశారు అని అంటే ఎంతో కొంత మీకు యూస్ఫుల్గా ఉంది అని భావిస్తున్నాను. యూజ్ అయిందని కనుక అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా, మీరు నాకు సపోర్ట్ చేయాల్సింది ఏ విధంగా లైక్ చేయటం. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందుకే పదే అడుగుతుంది నాకు సపోర్ట్ రావాలి అని అంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి మర్చిపోకండి లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్ హైప్ ఇవ్వండి. అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని యాప్ని షేర్ చేయండి.